ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీతో 3 సంవత్సరాల తర్వాత 1655 రూపాయల వడ్డీ చెల్లించును. ఆయన తీసుకున్న అసలు ఎంత? ఇప్పుడు చక్రవడ్డీ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ R/100 హోల్ పవర్ ఆఫ్ n. దీన్ని ఎలా రాయొచ్చు ఫ్రెండ్స్? A/P ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఆఫ్ n. అంతేగా ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఎంత అని అడుగుతున్నాడు. అమౌంట్ ఎంత ఫ్రెండ్స్? అమౌంట్ కూడా తెలియదు, పీ కూడా తెలియదు, కానీ అసలు అనేది అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ 1 ప్లస్ R అంటే ఎంత ఫ్రెండ్స్? 10. సో 10/100 అంటే 1/10 అనమాట. 1/10 హోల్ పవర్ ఆఫ్ 3 అనమాట. అంతేగా ఫ్రెండ్స్. ఇప్పుడు 10 ప్లస్ 1 అంటే 11. 11 అంటే 11 క్యూబ్. 11 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్? 1331 బై 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 1000. ఇది A/P ఫ్రెండ్స్. అవునా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటున్నాడు? వడ్డీ అనేది 3 సంవత్సరాల తర్వాత 1655 కాబట్టి ఫ్రెండ్స్ A/P ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. ఈ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అనేది వడ్డీ కదా ఫ్రెండ్స్. కాబట్టి 1331 నుంచి 1000 తీసేస్తే ఎంత ఫ్రెండ్స్? 331. ఈ 331 అనేది వడ్డీ అయితే ఈ వడ్డీ అనేది 1655 అయితే అసలు ఎంత ఫ్రెండ్స్? 1000 కదా. సో 1000 ఎంత? సో 331 1 జర్ 331 5 జర్. సో 5000. ఇక్కడ ఎలా అయినా 1 ఉంటే 1 5 జర్ అన్నట్టుగా ఫ్రెండ్స్. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 1 జర్ 5. లాస్ట్ డిజిట్ 5 వస్తుంది కాబట్టి ఒకటేసారి 5 అనేది వేసేస్తా ఫ్రెండ్స్. సో 5000. అసలు ఎంత ఫ్రెండ్స్? 5000 అన్నమాట.